నాగ చైతన్య, శోభిత ధూళిపాల ఇద్దరి పెళ్లి సందడి అయితే ఆల్రెడీ మొదలైపోయింది. మంగళ స్నానాలు అయితే స్టార్ట్ చేసేసారు. సో ప్రజెంట్ దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు అన్ని సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. సో ఏం చెప్తావు, ఇప్పుడు స్టార్ట్ అయినాయి ఈ పెళ్లి ఎట్లా జరుగుతుంది? ఆల్రెడీ మొన్న వాళ్ళ ఇంట్లో పసుపు దంచి శోభిత ధూళిపాల వాళ్ళ పసుపు దంచే కార్యక్రమం స్టార్ట్ చేశారు. అంటే ఇది తను బాలీవుడ్ కి ఎక్కువగా తెలుసు కాబట్టి ఫ్యాన్స్ కి ఎట్లా అంటే ఇవన్నీ కొంచెం కొత్తగా అనిపిస్తున్నాయి. ఇటువంటి అని హల్దీ సెరమనీ అని చెప్పేసి అన్ని చేసుకుంటూ ఉంటారు. ఇందులో మా మంగళ స్నానాలు డిఫరెంట్. హల్దీ సెరమనీ మళ్ళీ ఇంకోటి ఉంటుంది. మంగళ స్నానాలు ఏంటంటే ఎవరి ఇంట్లో వాళ్ళు చేసుకుంటారు సాంప్రదాయం పరంగా చూసుకుంటే. కానీ ఈ మధ్య కాలంలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఒకే దగ్గర ఉండి మంగళ స్నానాలు చేసిన తర్వాత అన్ని పూజా కార్యక్రమాలు, అదే విధంగా మనం పసుపు, బియ్యము, అదే అక్షంతలు తయారీ, ఇవన్నీ కూడా మంగళ స్నానం రోజు కొన్ని ఏరియాలలో చేస్తూ ఉంటారు. అలా శోభిత ధూళిపాల వాళ్ళ అమ్మ శారీ కట్టుకోవడం జరిగింది. అమ్మదో లేకపోతే తాతమ్మదో కట్టుకున్నానని చెప్పడం జరిగింది. అదేవిధంగా పురాతనమైన అంటే ఒక వింటేజ్ కాలంలో ఉండే 90s 80s అటువంటి అప్పటి జ్యువెలరీ అంతా వేసుకొని కూడా కూర్చుంది. సో వాళ్ళ దగ్గర సంబంధించిన పిక్చర్స్ చూస్తుంటే మాత్రం ఫుల్ అంటే ఫుల్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంకా నాగార్జున మాత్రం రీసెంట్ గా ఇంకో కార్ కూడా తీసుకున్నారు. మేబీ దాంట్లోనే ఫ్యూచర్ లో వాళ్ళని ఇద్దరిని కూడా పంపించే కార్యక్రమం. అంటే ఇట్లా వాళ్ళ ఫొటోస్ చూస్తూ ఉంటే మాత్రం నిజంగా ఒక అంటే డిఫరెంట్ వైబ్ ఉందన్నమాట. తెలుగు వైబ్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఇది నాగ చైతన్య సమంత ఉన్నప్పుడు అనిపించలేదు. బికాస్ వాళ్ళది కొంచెం డిఫరెంట్ గా జరగడం జరిగింది. ఇప్పుడు ఎట్లా అంటే ఇద్దరు తెలుగు ఇంటి వాళ్ళే. తన ఆంధ్ర అమ్మాయి, ఈయన కూడా తెలంగాణ ఆంధ్రాకి చెందిన అబ్బాయే కాబట్టి ఖచ్చితంగా వారిద్దరి పెళ్లి మాత్రం బాగుంటుందని అనుకుంటున్నాను. అయితే మొత్తానికి ఈ మధ్య కాలంలో చూసుకుంటే సెలబ్రిటీస్ అందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకొని సెటిల్ అయిపోతున్నారు. సో మరి వీళ్ళ పెళ్లి కూడా తొందరలోనే కాబోతుంది. మరి అఖిల్ పెళ్లి ఎప్పుడు అవుతుందని న్యూస్ ఏమన్నా తెలిసిందా? న్యూస్ ఇంకేం బయటకు రాలే. బట్ అండ్ ఈ ఫొటోస్ లలో కూడా ఎక్కడ కూడా అఖిల్ అండ్ వాళ్ళ వైఫ్ ఎవరైతే మనకు పేరు తెలిసింది తను ఎక్కడా కనిపించలేదు. మేబీ తను రాలేదేమో, లేకపోతే వచ్చినా మనకు ఫొటోస్ ఇంకా అప్డేట్ చేయలేదేమో. బట్ ఆయన పెళ్లి మాత్రం వీళ్ళతో కాదు అని అయితే క్లియర్ గా అర్థం అవుతుంది. ఎందుకంటే ఇన్ కేస్ అయ్యి ఉంటే వీళ్ళ పక్కనే వాళ్ళతో కూడా అయ్యేది కదా, మిగతా మంగళ స్నానం వాళ్ళది కూడా చేసేవాళ్ళు కదా. కానీ చేయలేదు కాబట్టి వాళ్ళదైతే ఇప్పుడు డౌటే. అయితే గీతే నెక్స్ట్ ఇయర్ జనవరి ఇంకా ఫస్ట్ న్యూ ఇయర్ ఫస్ట్ పెళ్లి అఖిల్ తోనే స్టార్ట్ చేస్తాము. మేబీ ఆయన కెరియర్ కూడా దీని తర్వాత మారుతుంది అని కూడా అనుకోవచ్చు. సో మొత్తానికి అయితే వీళ్ళ ఇంట్లో పెళ్లి సందడి మొదలైపోయింది. తొందరలోనే పెళ్లికి అయితే చాలా గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తున్నారు. సో మరి చాలా మంది వాళ్ళ ఫ్యాన్స్ ఏ విధంగా అంటే ఎప్పుడెప్పుడు పెళ్లి జరుగుతుంది, ఎప్పుడెప్పుడు చూద్దాం అన్నపూర్ణ స్టూడియోస్ అనే విధంగా కూడా వెయిట్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించి అన్నపూర్ణ స్టూడియోస్ లోనే సెట్స్ వేస్తున్నారు కాబట్టి మనకి లైవ్ కూడా వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. సో ఒక్కసారి మనం ఇంకొక రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ పెళ్లిలు ఎలా అయితే చూసామో నాగ చైతన్య, శోభిత పెళ్లి కూడా అలానే చూస్తాం.